యుద్ధం అయిపోయాక భీష్ముడు హస్తినాపురంకి బయలుదేరాడు. వెళ్తున్న దారిలో అతనికి సాల్వుడు అడ్డుపడ్డాడు. సాల్వుడు ఒక గొప్పరాజు, అతను అంబ అంతకముందే ప్రేమించుకున్నారు. ఈ స్వయంవరంలో అంబని గెలుచుకుని పెళ్లి చేసుకుందాం అని అక్కడికి వచ్చాడు. కాని వాళ్ల ముగ్గురిని తీసుకుని వెళ్లడం చూసి భీష్ముడికి అడ్డుపడ్డాడు. అడ్డుపడి భీష్మ నాతో పోరాటం చేయి అని అన్నాడు. అప్పుడు భీష్ముడు ఒక్కసారి తన బాణాన్ని అతణ్ణి మీదకి వదిలాడు. ఆ దెబ్బకి సాల్వుడు కింద పడి కూల్పోయాడు. కాని అతణ్ణి చంపకుండా జాలిపడి వదిలేశాడు. ప్రేమించిన అమ్మాయిని గెలవలేకపోయానే అని చాలా బాధతో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఆ ముగ్గురు రాణుల్ని కూతుర్లుగా భావించి భీష్ముడు హస్తినాపురంకి తీసుకుని వెళ్లాడు. భీష్ముడ్ని ఆ ముగ్గురు రాణుల్ని సత్యవతి మరియు విచిత్రవీరుడు చాలా ఆనందంగా ఆహ్వానించారు. భీష్ముడు విచిత్రవీరుడు పెళ్లి గురించి ఆలోచిస్తుండగా అంబ వచ్చి ఒక మాట చెప్పింది. భీష్మా, నువ్వు న్యాయం తెలిసినవాడివి, ఒకసారి నా మాట విను. నేను సాల్వుణ్ణే ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ఇంక భీష్ముడు బాగా ఆలోచించి అంబకి అనేక బహుమతులు ఇచ్చి ఆమెను సల్వుడు దగ్గరికి పంపించాడు. దాని తర్వాత విచిత్రవీరుడికి మిగిలిన ఇద్దరి రాణులతో పెళ్లి అయింది. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. రాజ్యంలో అందరూ ఆనందపడ్డారు. ఎందుకు అంటే హస్తినాపురంకి ఒక రాజు దొరికాడు. అలాగే వాళ్ళ వంశం కూడా ముందుకు వెళుతుంది కాబట్టి. కాని అకస్మాత్తుగా విచిత్రవీరుడు చనిపోయాడు. అప్పటి నుండి హస్తినాపురంకి రాజు లేకుండా పోయింది.